డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఒకసారి మనం వెండి ధరలు కూడా మాట్లాడుకుందాం. వెండి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మరి గతంలో వెండికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. అందరూ కూడా బంగారం వైపే పరుగులు పెడుతుండేవారు. ఇప్పుడు వెండి రేట్ చూసుకుంటే డబుల్ ట్రిపుల్ అయిపోయింది. అంటే అప్పట్లో వెండి కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు చాలా బెనిఫిట్ అనమాట. సరే, ఒక్కసారి మరి వెండి ధరలు నిన్న ఈ రోజు ఎలా ఉన్నాయి, గత 10 రోజులుగా కూడా రేట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఒకసారి వెండి ధరలు హైదరాబాద్ కి సంబంధించి చార్ట్ చూద్దాం. అంటే 1 గ్రామ్, 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1000 గ్రామ్స్. మరి ఈ రోజు ధర 1 గ్రామ్ చూసుకుంటే, అంటే 1 గ్రామ్ చూస్తే 360 రూపాయలు ఉంది. నిన్న చూసుకుంటే 340 రూపాయలు, 20 రూపాయలు అక్కడికి మనము మార్పు చూస్తున్నాం. అదే 8 గ్రాములకు వెళ్తే 2880 రూపాయలు ఈ రోజు ధర. నిన్నటి ధర 2720 రూపాయలు, 160 రూపాయలు అక్కడ మనము మార్పు చూస్తున్నాం. అలాగే 10 గ్రాములు వెండి చూసుకుంటే ఈ రోజు ధర 3600, నిన్నటి ధర 3400, 200 రూపాయలు మార్పు. 100 గ్రాములు చూసుకుంటే ఈ రోజు ధర 36000, నిన్నటి ధర చూసుకుంటే 34000, 2000 మార్పు. అలాగే 1000 గ్రాములు చూసుకుంటే అంటే కేజీ ఈ రోజు ధర 3,60,000 వెండి. అలాగే నిన్నటి చూసుకుంటే 3,40,000, 20,000 అక్కడ మనము చేంజ్ చూస్తున్నాం. సో ఇవి వెండి ధరలు నిన్నటికి ఈ రోజుకి. మరి ఒకసారి మనం గత 10 రోజులుగా ఈ వెండి ధర ఎలా ఉంది, హైదరాబాద్కి సంబంధించి ధరలు చూస్తున్నాము. అంటే జనవరి 15 నుంచి జనవరి 23 వరకు కనుక చూసుకుంటే 10 గ్రాములు వెండి, 100 గ్రాములు కేజీ ఎలా ఉంది చూద్దాం. జనవరి 15కి వస్తే గనక 10 గ్రాముల వెండి ధర 3100 రూపాయలు, 100 గ్రాములు చూసుకుంటే 31,000 ఉంది. కేజీ చూసుకుంటే 3,10,000, అంటే ప్లస్ 3,000 అంటే 3,000 ధర అక్కడ మనము పెరిగిందని మార్పు చూస్తున్నాము. అలాగే జనవరి 16 తారీఖు వెళ్తే గనక 10 గ్రాముల వెండి ధర 3,060 రూపాయలు. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 30,600. ఇంకా కేజీకి వెళ్తే 3,06,000, మైనస్ 4,000 చూడండి, మళ్ళీ 4,000 ఇక్కడ తగ్గిపోయింది. అలాగే జనవరి 17 చూసుకుంటే 10 గ్రాములు 3,100 రూపాయలు, 100 గ్రాములు చూసుకుంటే 31,000. అలాగే కేజీకి వెళ్తే 3,10,000, మళ్ళీ అక్కడ 4,000 పెరిగింది. అంటే 16 తారీఖు ఏమో 4,000 తగ్గింది, 17 తారీఖు చూసుకుంటే 4,000 పెరిగింది. అంటే మార్పులు చూస్తున్నాం ఇక్కడ. మళ్ళీ జనవరి 18కి వెళ్ళండి. 10 గ్రాములు వెండి ధర చూసుకుంటే 3,100 రూపాయలు, 100 గ్రాములు చూసుకుంటే 31,000. అలాగే కేజీకి వెళ్తే 3,10,000. 0 అంటే పెరగలేదు, తగ్గలేదు, బ్యాలెన్సింగ్. అలాగే జనవరి 19 తారీఖు చూస్తే 10 గ్రాములు వెండి ధర 3,180 రూపాయలు, 100 గ్రాములు చూసుకుంటే 31,800. మరి 1 కేజీకి వెళ్తే 3,18,000. ఇక్కడ చూడండి, ఒకేసారి 8,000 పెరిగింది. అంటే 18 తారీఖు పెరగలేదు, తగ్గలేదు, 19 తారీఖు ఒకేసారి మనము వెండిలో 8,000 ధర పెరగడం చూస్తున్నాము. అలాగే 20 తారీఖు వస్తే గనక 10 గ్రాములు 3,400, 100 గ్రాములు చూసుకుంటే 34,000. 1 కేజీకి వెళ్తే 3,40,000 అండి, 22,000 పెరిగింది ఒకేసారి. ఇక్కడ చూడండి, 19వ తారీఖు 8,000 పెరుగుదల చూస్తున్నాము. మరి 20వ తారీఖు చూస్తే ఒకేసారి 22,000 పెరిగింది. అంటే వెండి రేట్ రోజు రోజుకి ఎలా పెరుగుతుందో మనకి చార్ట్ చూస్తే అర్థమైపోతుంది. జనవరి 21 తారీఖు వెళ్దాము. 10 గ్రాములు వెండి 3,450 రూపాయలు, 100 గ్రాములు చూసుకుంటే 34,500. మరి 1 కేజీకి వెళ్తే 3,45,000, అంటే అక్కడ మళ్ళీ 5,000 పెరిగింది అక్కడ. అలాగే జనవరి 22కి వద్దాం. 10 గ్రాములు 3,400, 100 గ్రాములు 34,000, కేజీకి వెళ్తే 3,40,000, మళ్ళీ ఇక్కడ 5,000 తగ్గింది. అంటే 21 తారీఖు 5,000 పెరిగింది, 22 తారీఖు 5,000 మళ్ళీ తగ్గింది. 23 తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,600, 100 గ్రాములు 36,000, కేజీ 3,60,000, మళ్ళీ ఇక్కడ 20,000 పెరుగుదల చూస్తున్నాం. అంటే వెండి చూడండి, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంటే తగ్గుదల తక్కువ కనిపించినా పెరిగే రేటు మాత్రం మనం ఎక్కువే చూస్తున్నాం. సో ఒకసారి వెండి ధరలు హైదరాబాద్కి సంబంధించి చార్ట్ చూద్దాం. అంటే 1 గ్రామ్, 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1000 గ్రామ్స్. మరి ఈ రోజు ధర 1 గ్రామ్ చూసుకుంటే, అంటే 1 గ్రామ్ చూస్తే 360 రూపాయలు ఉంది. నిన్న చూసుకుంటే 340 రూపాయలు, 20 రూపాయలు అక్కడికి మనము మార్పు చూస్తున్నాం. అదే 8 గ్రాములకు వెళ్తే 2,880 రూపాయలు ఈ రోజు ధర. నిన్నటి ధర 2,720 రూపాయలు, 160 రూపాయలు అక్కడ మనము మార్పు చూస్తున్నాం. అలాగే 10 గ్రాములు వెండి చూసుకుంటే ఈ రోజు ధర 3,600, నిన్నటి ధర 3,400, 200 రూపాయలు మార్పు. 100 గ్రాములు చూసుకుంటే ఈ రోజు ధర 36,000, నిన్నటి ధర చూసుకుంటే 34,000, 2,000 మార్పు. అలాగే 1000 గ్రాములు చూసుకుంటే అంటే కేజీ ఈ రోజు ధర 3,60,000 వెండి. అలాగే నిన్నటి చూసుకుంటే 3,40,000, 20,000 అక్కడ మనము చేంజ్ చూస్తున్నాం. సో ఇవి వెండి ధరలు నిన్నటికి ఈ రోజుకి. మరి ఒకసారి మనం గత 10 రోజులుగా ఈ వెండి ధర ఎలా ఉంది, హైదరాబాద్కి సంబంధించి ధరలు చూస్తున్నాము. అంటే జనవరి 15 నుంచి జనవరి 23 వరకు కనుక చూసుకుంటే 10 గ్రాములు వెండి, 100 గ్రాములు కేజీ ఎలా ఉంది చూద్దాం.
జనవరి 15కి వస్తే గనక 10 గ్రాముల వెండి ధర 3,100 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 31,000 ఉంది. కేజీ చూసుకుంటే 3,10,000 అంటే ప్లస్ 3,000 అంటే 3,000 ధర అక్కడ మనము పెరిగిందని మార్పు చూస్తున్నాం. అలాగే జనవరి 16 తారీఖు వెళ్తే గనక 10 గ్రాముల వెండి ధర 3,060 రూపాయలు. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 30,600. ఇంకా కేజీకి వెళ్తే 3,06,000 మైనస్ 4,000 చూడండి, మళ్ళీ 4,000 ఇక్కడ తగ్గిపోయింది. అలాగే జనవరి 17 చూసుకుంటే 10 గ్రాములు 3,100 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 31,000. అలాగే కేజీకి వెళ్తే 3,10,000 మళ్ళీ అక్కడ 4,000 పెరిగింది. అంటే 16 తారీఖు ఏమో 4,000 తగ్గింది, 17 తారీఖు చూసుకుంటే 4,000 పెరిగింది. అంటే మార్పులు చూస్తున్నాం ఇక్కడ. మళ్ళీ జనవరి 18కి వెళ్ళండి. 10 గ్రాములు వెండి ధర చూసుకుంటే 3,100 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 31,000. అలాగే కేజీకి వెళ్తే 3,10,000. 0 అంటే పెరగలేదు తగ్గలేదు, బ్యాలెన్సింగ్. అలాగే జనవరి 19 తారీఖు చూస్తే 10 గ్రాములు వెండి ధర 3,180 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 31,800. మరి 1 కేజీకి వెళ్తే 3,18,000. ఇక్కడ చూడండి ఒకేసారి 8,000 పెరిగింది. అంటే 18 తారీఖు పెరగలేదు తగ్గలేదు, 19 తారీఖు ఒకేసారి మనము వెండిలో 8,000 ధర పెరగడం చూస్తున్నాము. అలాగే 20 తారీఖు వస్తే గనక 10 గ్రాములు 3,400. 100 గ్రాములు చూసుకుంటే 34,000. 1 కేజీకి వెళ్తే 3,40,000 అండి. 22,000 పెరిగింది ఒకేసారి. ఇక్కడ చూడండి 19 తారీఖు 8,000 పెరుగుదల చూస్తున్నాము. మరి 20 తారీఖు చూస్తే ఒకేసారి 22,000 పెరిగింది. అంటే వెండి రేట్ రోజు రోజుకి ఎలా పెరుగుతుందో మనకి చార్ట్ చూస్తే అర్థమైపోతుంది. జనవరి 21 తారీఖు వెళ్దాము. 10 గ్రాములు వెండి 3,450 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 34,500. మరి 1 కేజీకి వెళ్తే 3,45,000. అంటే అక్కడ మళ్ళీ 5,000 పెరిగింది అక్కడ. అలాగే జనవరి 22కి వద్దాం. 10 గ్రాములు 3,400. 100 గ్రాములు 34,000. కేజీకి వెళ్తే 3,40,000. మళ్ళీ ఇక్కడ 5,000 తగ్గింది. అంటే 21 తారీఖు 5,000 పెరిగింది, 22 తారీఖు 5,000 మళ్ళీ తగ్గింది. 23 తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,600. 100 గ్రాములు 36,000. కేజీ 3,60,000. మళ్ళీ ఇక్కడ 20,000 పెరుగుదల చూస్తున్నాం. అంటే వెండి చూడండి ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంటే తగ్గుదల తక్కువగా కనిపించినా పెరిగే రేటు మాత్రం మనం ఎక్కువే చూస్తున్నాం. సో వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, వెండి కొనాలి అనుకునే వాళ్ళే కానీ, మరి సుమన్ టీవీలో ఎంతమంది అనలిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెండి కొనాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయనేది. మరి మరింత సమాచారం కావాలనుకుంటే మా సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.